సుదేష్ణ. ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసేయండి. ఈ రోజు అయితే మేము ఫుడ్ కోసం 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం మా క్రేవింగ్ సాటిస్ఫై చేసుకోవడానికి. ఓన్లీ మెక్డొనాల్డ్స్ మాకు అందుకే 120 కిలోమీటర్స్ వెళ్తున్నాం. మెక్డీ, వరలక్ష్మి ఇవన్నీ మాకు చాలా క్రేవింగ్ గా ఉన్నాయి అనమాట మార్నింగ్ నుండి. నేనైతే రానన్నాను, వీళ్ళే నన్ను లాక్కెళ్తున్నారు. డోర్ తీరా పోయినసారి అక్కడే అందుకే అనుకున్నా. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:40 అయింది టైమ్. మేము ఎప్పుడు ఎక్కడికి రీచ్ అవుతామో తెలియదు. మేము ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము జస్ట్. ఇప్పుడైతే మేము టీ తాగడానికి ఒక దగ్గర అయితే ఆగాము. దారిలో టీ అయితే మాకు పక్కా ఉండాల్సిందే. ఏం మాత్రం కదలదు గైస్, ఎవరైనా వచ్చి ఇవ్వాలి. మా అన్నయ్య అయితే పాపం నాకు టీ తెచ్చిస్తున్నారు. పాపం కాదు గైస్, ఈమె దిగదు గైస్, అన్ని చేతికి రావాలి ఇట్లా ఉంటే. గైస్ వీళ్ళైతే ఇప్పుడే అన్ని చూస్తున్నారు, రెస్టారెంట్స్ లో ఏమున్నాయి, జీవితానికి సరిపోయిన మొత్తం ఆ గుంటలోనే దిగేటట్టున్నారు. వీళ్ళేం తాగరు, ఓన్లీ నేను మా అన్నయ్య చాయ్ తాగుతాం. ఇది మాకు ఒక మెమరీ గుర్తొచ్చింది. ఈ హోటల్ చూడంగానే చిన్నప్పుడు ఇటువైపు నుంచి వెళ్తుంటే పక్క ఈ హోటల్లోనే టిఫిన్ చేసి వెళ్ళే వాళ్ళము. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండింది. సో ఫైనల్లీ మేమైతే గుంటూరు రీచ్ అయిపోయాము మా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై చేసుకోవడానికి. ఇక్కడైతే ఫస్ట్ మేము గుంటూరు ఫేమస్ అయిన మాల్పూరి తినడానికి అయితే వచ్చేసాం. ఇదైతే కోవా మాల్పూరి. వాళ్ళు చేస్తున్నప్పుడే నోరు ఊరిపోతుంది. టేస్ట్ అయితే అబ్బాయి అన్నీ ఉండింది. మేము అది పార్సల్ కూడా తెచ్చుకున్నాం అనమాట మళ్ళీ తినడానికి. ఇక్కడ తినేసి వరలక్ష్మికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఎంతమందికి గీ పొడి ఇడ్లీ అండ్ గీ కారం దోశ అంటే ఫేవరెట్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను మా తమ్ముడు అయితే ఇడ్లీ లవర్స్, మా చెల్లి అండ్ మా అన్నయ్య అయితే దోశ లవర్స్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాం. గీ పొడి ఇడ్లీ అయితే నోట్లో పెట్టుకోగానే అమృతంలా అనిపించింది. ఇప్పుడైతే వరలక్ష్మిలో టిఫిన్స్ తినేసాం. నెక్స్ట్ అయితే చికెన్ పకోడీ తినడానికి వెళ్తున్నాం, వచ్చేయండి. ఇక్కడైతే మేము కాజు చికెన్ పకోడీ ఆర్డర్ ఇచ్చాం. మేము ముగ్గురం నాన్ వెజ్ తింటాం, మా సిస్టర్ తినదు. సో తను ఈలోపు వెళ్ళి టొమాటో స్లైస్ మిక్చర్ తెచ్చుకుంది. మేము అది కూడా టేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ బోబాటీ తాగడానికి అయితే వచ్చాం మేము. నేనైతే బ్లూబెర్రీ బోబాటీ అయితే ఆర్డర్ చేస్తున్నా. ఈలోపు మా సిస్టర్ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకొచ్చింది. చాలా బాగుంది టేస్ట్, లిటరల్లీ. బ్లూబెర్రీ బోబాటీ వచ్చేంత వరకు ఇది ఎంజాయ్ చేసాము. సో ఇది కూడా టేస్ట్ బాగుండింది. ఇప్పుడైతే బోబాటీ అయిపోయింది, నెక్స్ట్ స్టార్బక్స్కి వెళ్తాం. ఇక్కడ అయితే నేను బెల్జియం చాక్లెట్ ఫ్రాపిచినో అయితే ఆర్డర్ చేశాను. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. సో జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం టేస్ట్ ఎలా ఉంటుందా అని. నాకు పర్సనల్గా అస్సలు నచ్చలేదు. టేస్ట్ అయితే ది వర్స్ట్లా ఉంది. వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. బట్ వేస్ట్ చేయకూడదని చెప్పి అందరం అయితే అయిపోగొట్టేసాం. సో ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ ఇంకా మెక్డీకి అయితే వెళ్ళిపోయాం. మెక్డీ మాల్లో ఉంది. ఇదే లాస్ట్ ఇంకా మెక్డీ, బికాస్ టైం కూడా ఎక్కువ లేదు మా దగ్గర. ఇక్కడైతే మేము డీప్ డిస్కషన్స్ చేస్తున్నాం ఏమేమి ఆర్డర్ చేయాలని చెప్పి. 3 times అయితే క్యాన్సిల్ చేసాం. వేరే గుర్తొచ్చినాయి మళ్ళీ యాడ్ చేద్దామంటే అవే చెప్పేసాము ఇంకా టైం లేక. ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలి, మేము రోజు ఇలా ఏం తినము. ఇది అన్ప్లాన్డ్ అనమాట ట్రిప్. సో అందుకే ఇలా వచ్చాము తినడానికి. మా సిస్టర్ అండ్ మా బ్రదర్ కూడా డైట్లో ఉన్నారు. సో నో దిష్టి గైస్, ప్లీజ్. ఇది అన్ప్లాన్ కాబట్టి మాకు అంత టైం కుదరలేదు అన్నీ కవర్ చేయడానికి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఎక్కువ కవర్ చేయలేకపోయాం అనమాట. ఇక్కడైతే ఫుల్ అలసిపోయాం మేము. మనకి ఎక్కువైతే వద్దని చెప్పేది ఓన్లీ ఫుడ్ మాత్రమే. ఒక సామెత కూడా ఉంటుంది,
సో చాలా కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఎక్కువ కవర్ చేయలేకపోయాం. ఈరోజు వర్షం పడిందండి ఇక్కడ. సో మేము వచ్చేసరికి చాలా షాప్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మెడ్డి కూడా టేక్ అవే తీసుకెళ్తున్నాం ఇంకా టైం లేక. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మేమైతే ఫుల్ అలసిపోయాము తిని. ఇంకా టైం అయితే ఇప్పటికి 10 అయింది. మేము స్టార్ట్ అయిపోవాలి. మాకు 2 hours జర్నీ అనమాట ఇక్కడ నుండి. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నా. ఇంకా ముందు ఇలాంటి బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా స్టేషన్.